హాయ్ హలో వెల్కమ్ టు క్రేజీ సుమా ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ మంచూరియా చేశాను. మీ అందరికీ చూపిద్దామనేసి నా స్టైల్లో చేశాను వెజ్ మంచూరియా. మీరు చూసి చేసుకోండి. ఎంతో టేస్టీగా సూపర్గా అట్లా నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుంది. పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తినే ఐటెం కదా. మీరు చెయ్యండి, ఇంట్లో పిల్లలకి పెట్టండి. చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్ క్యాబేజీ తురుము వేసుకోండి. బాగా చిన్నగా సన్నగా తురుముకోవాలి అన్నమాట. అలా అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది. 1/2 కప్ క్యారెట్ తురుము వేసుకోండి. అది కూడా తురుముకోవాలి మొత్తం సన్నగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక 1/2 స్పూన్. మిరియాల పొడి వేసుకోండి, 1/2 స్పూన్. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారం పొడి వేసుకోండి. అంతా ఇప్పుడు మిక్స్ చేసేయండి. మంచిగా కలపండి అది అంతా. ఎందుకంటే మనకు క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అంతా ప్రెస్ చేస్తూ కలిపారు అనుకోండి, అందులో నుంచి వాటర్ వస్తుంది. మనం ఎక్స్ట్రా వాటర్ వేసి ఏం కలపాల్సిన అవసరం లేకుండా అలా 2-3 నిమిషాలు అలా ప్రెస్ చేస్తూ కలపండి. ఎంతో టేస్టీగా ఉంటుంది కదా. మీరు చేయడం మర్చిపోకండి. నేను చేసిన ప్రాసెస్లో ఇలా అంతా కలిపాక ఇప్పుడు పిండి వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి, ఈక్వల్గా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేసేయండి. మరీ లూజ్గా ఉండాల్సిన అవసరం లేదు, మరీ గట్టిగా ఉండకూడదు. క్యాబేజ్లో వచ్చే వాటర్తోనే పిండి మొత్తం కలిసిపోతుంది. మీకు ఇంకా లూజ్గా అనిపించింది అనుకోండి, 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలపండి. మనం బౌల్స్లో చుట్టుకున్నప్పుడు వచ్చేలాగా పిండి కలుపుకోండి, చూసుకోండి. అంతా కలిపేసాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. అలా పెద్దగా చేయకూడదు. పెద్దగా చేస్తే మనం సాస్లన్నీ వేసినప్పుడు ఆ బాల్స్ అనేటివి మంచూరియాకు పట్టదు, లోపలలాగా వెళ్ళదు. సో అందుకే చిన్న చిన్నగా చేసుకోండి. అంత పిండి మొత్తం కూడా అలానే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలా చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం చేసుకున్న వెజ్ మంచూరియా బౌల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా వేసేయండి. అన్నీ అలా ఒక్కొక్కటిగా వేసేయండి. వేసిన వెంటనే కదిలించకండి. కొంచెం కాలిన తర్వాత మంచి కలర్ వచ్చి మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుతా అలా చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా ఈ ఫుడ్. మనం బయటికి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా మనకు ఫస్ట్ గుర్తొచ్చే ఐటమ్ ఏదైనా ఉంది అంటే మంచూరియా గుర్తొస్తుంది. అది మనం ఇంట్లో చేసి పెట్టామంటే పిల్లలు హెల్తీగా ఉంటారు, మంచి ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది కదా వెజిటేబుల్తో చేస్తే. మీరు చేయడం మర్చిపోకండి. చేసి పిల్లలకు పెడితే స్కూల్ నుంచి రాగానే వాళ్ళు తింటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అలా చూడండి, మంచి కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేయండి. ఆ తర్వాత తీసేయండి. గోల్డ్ కలర్ అలా వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంది కదా. నెక్స్ట్ ఇంకా మిగిలిన బాల్స్ కూడా అలానే వేసేసి అన్నీ ఫ్రై చేసేయండి. ఇది మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత కూడా సాసెస్లో వేసి చేసి ఇవ్వచ్చు. చూడండి ఎంత కరకరలాడితే ఎంత బాగా వచ్చాయో. నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత
వెల్లుల్లి చిన్నగా తురుముకొని వేసుకోండి 1 స్పూన్ అన్ని. దీంతోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. 3 పచ్చిమిర్చి తీసుకొని అలా కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత చిన్న కప్పు అంత ఆనియన్ ముక్కలు కట్ చేసి చిన్నగా వేసుకోండి. గ్యాస్ హైలో పెట్టుకొని ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. గ్యాస్ హైలో పెట్టి 2 నిమిషాలు అలా ఫ్రై చేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, ఉల్లికాడలు, అవి కూడా వేసేయండి. మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. గ్రీన్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. వెనిగర్ 1 స్పూన్ వేయండి. సోయా సాస్ కూడా 1 స్పూన్ వేయండి. రెడ్ చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వేయండి. టమాటో సాస్ కూడా 1 స్పూన్ వేయండి. మనం వేసే సాస్లను బట్టి మంచూరియా అనేది మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత 1/2 స్పూన్ షుగర్ వేయండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ మిరియాల పొడి వేయండి. అంతా ఇప్పుడు కలిపేసేయండి. మీకు గట్టి మంచూరియా కావాలంటే ఈ టైంలోనే మంచూరియా బాల్స్ వేసేయండి. లేదు మనం బయట తిన్నట్టుగా ఉండాలి అనుకుంటే మీరు కార్న్ఫ్లోర్ ఒక 1/2 స్పూన్ తీసుకొని కొన్ని వాటర్ వేసి కలిపేసి అందులో వేసేయండి. వేయడం వల్ల బయట తిన్న ఫీల్ వస్తుంది మంచూరియా తినగానే. ఇలా ఒక నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలు వెజ్ మంచూరియా ఉంది కదా, అవన్నీ ఇప్పుడు అందులో వేసేయండి. వేసి ఇప్పుడంతా ఒకసారి కలపండి. ఆ సాసెస్ అన్నీ ఆ మంచూరియాలోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. తింటుంటేనే వా అనేలా ఉంటుంది. ఉల్లికాడలు చిన్నగా తురుముకొని వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. అంతే అండి, 1 నిమిషం అలా ఫ్రై చేసేయండి. టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. అంతే, ఇంకా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్